హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో తమ్ముళ్ళు చూసారు కదా, ఇవాళ మన వీడియో వచ్చేసి హౌ టు గెట్ హై పేయింగ్ పార్ట్ టైం జాబ్ ఇన్ ఆస్ట్రేలియా. సో నాకు తెలుసు మీరు కనుక ఆస్ట్రేలియాకి ప్లానింగ్లో ఉన్నా ఆర్ ఆస్ట్రేలియాలో ఉన్నా మీరు అందరూ ఆలోచిస్తూ ఉంటారు, పార్ట్ టైం చేస్తే పే ఎలా వస్తుంది, ఎంత పే రావాలి, నాకు ఎక్కువ పే వస్తే బాగుంటుంది అది అని. సో నేనైతే మీకు హై పేయింగ్ పార్ట్ టైం జాబ్స్ ఎలా తెచ్చుకోవాలనేది చెప్తాను. సో ఈ వీడియో అనేది మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, పేషెన్స్గా ఏ సర్టిఫికేషన్స్ ఏం చేస్తుంది, మీకు ఏం నేర్పిస్తుంది, అండ్ మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయి ఆ సర్టిఫికేషన్స్ వల్ల, అండ్ ఎంత పే వస్తుంది ఆ సర్టిఫికేషన్స్ వల్ల అనేది ఒక డీటెయిల్డ్ క్లారిటీ వస్తుంది. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో కమింగ్ టు ద పాయింట్, అసలు సర్టిఫికేషన్స్ అనేది ఏంటి అంటే, సో ప్రతి పార్ట్ టైంకి సర్టిఫికేషన్స్ కావాల్సిన అవసరం లేదు. సో ఈ సర్టిఫికేషన్స్ ఏంటి అంటే, మీకు ఈ సర్టిఫికేషన్స్ ఉంటే కనుక మీకు హై పేయింగ్ పార్ట్ టైం జాబ్స్ వస్తాయి అనమాట. సో హై పే వాళ్ళు డెఫినెట్లీ మీకు ఎప్పుడైతే హై పే చేయాలనుకుంటున్నారో మీ స్కిల్స్ అనేది చూస్తారు. కాబట్టి మీ స్కిల్స్ ఆబ్వియస్లీ మీరు కొన్ని సర్టిఫికేషన్స్ చేస్తే మీ స్కిల్స్కి అది ఒక యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేషన్స్ అనేది చాలా వెయిటేజ్ ప్లే చేస్తాయి అనమాట మీకు హై పేయింగ్ పార్ట్ టైం జాబ్స్ రావడం కోసం. సో అందుకని మీరు ఈ సర్టిఫికేషన్స్ చేయాలి. సో నేను ఈ సర్టిఫికేషన్స్ అన్ని ఇప్పుడు చెప్తాను ఏమేమి చేయాలనేది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే ఇన్ఫో చాలా ఉంటుంది అనమాట, లైక్ సర్టిఫికేషన్స్ ఏంటి, మీకు జాబ్స్ ఎలా ఉంటాయి, ఏ సర్టిఫికేట్కి ఎంత పే ఉంటుంది. సో మీరైతే ఏం కంగారు పడకండి, ఏ నోట్స్ ఏం అవసరం లేదు. నేను మొత్తం వీడియో అయితే మెయిన్ పేషెంట్గా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ఐడియా వస్తుంది ఏ సర్టిఫికేషన్స్తో ఏం చేస్తారు అనేది. సో లాస్ట్లో నేను ఎలాగో మీకు అంతా ఒకటే దగ్గర స్క్రీన్ షాట్ ఇస్తాను. సో అదొకటి స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో వీడియోని అయితే కాన్సన్ట్రేటెడ్గా చూడండి, అందుకు చెప్తున్నాను ఈ మ్యాటర్. సో ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చేసి ఆర్ఎస్ఎస్ సర్టిఫికేట్ అనమాట. ఆర్ఎస్ఎస్ సర్టిఫికేట్ అంటే రెస్పాన్సిబుల్ సర్వీస్ ఆఫ్ ఆల్కహాల్. సో బేసికలీ ఈ సర్టిఫికేషన్ దేనికి అంటే, మీరు ఈ సర్టిఫికేషన్లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే, సో ఆల్కహాల్ ఎలా సర్వ్ చేయాలి అనేది నేర్చుకుంటారు అనమాట. అండ్ డీలింగ్ విత్ ఇంటాక్సికేటెడ్ కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలి అనేది నేర్చుకుంటారు. అండ్ మోర్ ఓవర్ లిక్కర్ లాస్ అనేది నేర్చుకుంటారు, లాస్ ఎలా ఉంటాయి ఇక్కడ అని. అండ్ సేఫ్టీ ప్రోటోకాల్స్. సో ఈ సర్టిఫికేషన్ అనేది మీరు ఆస్ట్రేలియాలో ఆల్కహాల్ సర్వ్ చేయాలన్నా ఆల్కహాల్ సేల్ చేయాలన్నా ఈ సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. సో మీరు ఈ సర్టిఫికేషన్ చేస్తే మీకు వచ్చే జాబ్స్ ఎలా ఉంటాయంటే, బార్టెండర్ జాబ్స్ ఉంటాయి, వెయిటర్ జాబ్స్ ఉంటాయి, అండ్ ఈవెంట్ సర్వర్ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇదైతే చాలా హై పేయింగ్ జాబే అనమాట ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో మీ పే రేంజ్ అనేది పర్ అవర్ $28 నుంచి $40 పర్ అవర్ వరకు ఉంటుంది అనమాట. సో వీకెండ్స్ అప్పుడప్పుడు ఎక్స్ట్రా కూడా ఉంటుంది అనమాట. సో పే రేంజ్ అయితే ఇది. అండ్ మీరు ఈ సర్టిఫికేషన్ ఎక్కడెక్కడ తెచ్చుకోవచ్చు అంటే, లిక్కర్ అండ్ గేమింగ్ NSW నుంచి తెచ్చుకోవచ్చు, అండ్ RSA విక్టోరియా నుంచి తెచ్చుకోవచ్చు. అండ్ ఈ సర్టిఫికేషన్ చేయడానికి మీకు కాస్ట్ అయితే ఒక $50 నుంచి $150 అవుతుంది. చాలా వెండర్స్ ఉంటాయి, చూసి ఏది తక్కువలో ఉంటే అది తీసుకోండి. సో మీరు ఈ సర్టిఫికేషన్ చేయడానికి అయితే ఒక 4 to 6 hours పడుతుంది అంతే. సో సెకండ్ సర్టిఫికేషన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఇండక్షన్ సర్టిఫికేట్ అనమాట. సో దీన్ని మనం వైట్ కార్డ్ కూడా అని అంటారు ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో ఈ సర్టిఫికేషన్స్లో మీరు ఏం నేర్చుకుంటారంటే, వర్క్ ప్లేస్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆన్ కన్స్ట్రక్షన్ సైట్స్, అండ్ ఐడెంటిఫై సైట్ హజార్డ్స్, అండ్ PPE విచ్ ఈస్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో బేసికలీ ఈ సర్టిఫికేషన్స్లో వర్క్ ఏం నేర్పిస్తారు అంటే, మీకు కన్స్ట్రక్షన్ సైట్స్లో ఎలా సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకోవాలి అండ్ అక్కడ వర్క్ చేసేవన్నీ దీంట్లో మీరు నేర్చుకుంటారనమాట. సో మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయంటే, ఇలాంటి సర్టిఫికేషన్స్ చేస్తే, ఒకటి కన్స్ట్రక్షన్ లేబర్, అండ్ సైట్ క్లీనర్, అండ్ ట్రేడ్ అసిస్టెంట్. సో ఈ 3 అయితే మీ జాబ్స్ ఉంటాయి అనమాట. సో ఈ సర్టిఫికేషన్స్లో మీ పే రేట్ వచ్చేసి 30 నుంచి 50 per hour వరకు ఉంటుంది అనమాట. అండ్ మీరు ఈ సర్టిఫికేషన్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే, ఎడ్వే ట్రైనింగ్ ఆర్ బ్లూ డాగ్ ట్రైనింగ్ అండ్ అలర్ట్ ఫోర్స్. సో ఈ త్రీ ప్లాట్ఫామ్స్ నుంచి అయితే మీరు ఈ సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ సర్టిఫికేషన్ కాస్ట్ వచ్చేసి మీకు $50 నుంచి $150 పడుతుంది సేమ్. అండ్ ఈ సర్టిఫికేషన్ వచ్చేసి బేసికలీ ఇన్ పర్సన్ కానీ ఆర్ జూమ్ కాల్ వీడియోలో కానీ ఈ సర్టిఫికేషన్ అనేది మీరు చేయాలి. సో థర్డ్ సర్టిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ అండ్ CPR సర్టిఫికేట్ అనమాట. సో ఈ సర్టిఫికేషన్లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే, ఒకటి హౌ టు రెస్పాండ్ ఇన్ మెడికల్ ఎమర్జెన్సీస్ అప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి క్విక్గా అనేది ఈ సర్టిఫికేషన్స్లో మీకు నేర్పిస్తారు. అండ్ ఆల్సో ఓన్ మేనేజ్మెంట్, లైక్ మీకు ఏదైనా బర్న్స్ అయినప్పుడు, ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మీకు వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి క్విక్గా అనేది నేర్పిస్తారు అనమాట. అండ్ ఆల్సో CPR కూడా నేర్పిస్తారు, CPR ఫర్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ యాజ్ వెల్. అండ్ ఈ సర్టిఫికేషన్ చేస్తే మీ జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఏజ్డ్ కేర్ అసిస్టెంట్గా మీరు జాబ్ చేయొచ్చు, అండ్ డిసేబిలిటీ సపోర్ట్ వర్కర్గా మీరు జాబ్ చేయొచ్చు, అండ్ ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ స్టాఫ్గా వర్కౌట్ చేయొచ్చు, అండ్ బేబీ సిట్టర్ ఆర్ నానీ. సో ఇవనేది మీ జాబ్ రోల్స్ అనమాట ఈ సర్టిఫికేషన్స్ చేస్తే. అండ్ పే రేంజ్ వచ్చేసి ఈ సర్టిఫికేషన్స్కి చాలా హై ఉంది. స్టార్టింగ్ పేనే $32 ఉందన్నమాట. సో 32 నుంచి $45 వరకు ఉందన్నమాట. సో వీకెండ్స్ యాజ్ యూజువల్ ఎక్కువనే ఉంటుంది. సో ఈ సర్టిఫికేషన్ మీరు ఎక్కడ తెచ్చుకోవచ్చు అంటే,
సెయింట్ జాన్ అంబులెన్స్ అండ్ రెడ్ క్రాస్ ఆస్ట్రేలియా అండ్ ఫస్ట్ ఎయిడ్ ప్రో. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ నుంచి అయితే మీరు ఈ సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఈ సర్టిఫికేషన్ కాస్ట్ వచ్చేసి $50 నుంచి $150 ఉంటుంది అనమాట. సో 4th సర్టిఫికేషన్ వచ్చేసి బరిస్తా కోర్స్ ప్లస్ ఫుడ్ హ్యాండ్లింగ్ సర్టిఫికేట్ అనమాట. సో ఈ సర్టిఫికేట్ అనేది చాలా పాపులర్ ఇక్కడ. సో ఈ సర్టిఫికేషన్లో మీరు ఏమేమి నేర్చుకుంటారంటే లైక్ కాఫీ మేకింగ్ నేర్చుకుంటారనమాట, లైక్ ఎస్ప్రెస్సో, లాటే. సో ఇవి మీకు నేర్పిస్తారనమాట ఎలా చేయాలి అనేది ప్రొఫెషనల్ వేలో. అండ్ కాఫీ మెషిన్స్ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు. ఇది మోర్ ఆఫ్ కెఫే వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సర్టిఫికేషన్స్లో. అండ్ హౌ టు హ్యాండిల్ ఫుడ్ సేఫ్లీ అనేది కూడా ఈ సర్టిఫికేషన్లో మీకు నేర్పిస్తారు. అండ్ మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయంటే ఈ సర్టిఫికేషన్స్ చేస్తే, ఒకటి కెఫే ఆల్రౌండర్ జాబ్ వస్తుంది, అండ్ బరిస్తా జాబ్ వస్తుంది, అండ్ జ్యూస్ బార్లో కానీ ఫుడ్ ట్రక్స్లో కానీ మీకు జాబ్స్ వస్తాయి అనమాట ఈ సర్టిఫికేషన్ చేస్తే. జనరల్గా కూడా సర్టిఫికేషన్ లేకపోయినా కూడా జాబ్స్ వస్తాయి ఇలాంటివి. కాకపోతే ఈ సర్టిఫికేషన్ ఉంటే చెప్పాను కదా మీకు వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి మీకు హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. సో దీని పే రేంజ్ వచ్చేసి స్టార్టింగే $28 ఉంటుంది అనమాట మీకు ఈ సర్టిఫికేషన్ ఉంటే. సో $28 నుంచి $40 వరకు పే రేట్ ఉందన్నమాట. అండ్ ఈ సర్టిఫికేషన్ చేయడానికి కాస్ట్ కూడా అంతే ఉంటుంది, లైక్ $80 నుంచి $250 వరకు కాస్ట్ ఉంది. సో తక్కువలో చూసి వెండర్ బట్టి చూసుకోండి. అండ్ ఈ సర్టిఫికేషన్ చేయడానికి అయితే మీకు 2 days టైం పడుతుంది, 1 to 2 days టైం పడుతుంది. సో ఇది. అండ్ మీరు ఈ సర్టిఫికేషన్స్ ఎక్కడ తెచ్చుకోవచ్చు అంటే బరిస్తా బేసిక్స్ ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకోవచ్చు, అండ్ లోకల్ హాస్పిటల్ ట్రైనింగ్ సెంటర్స్ వీటి నుంచి కూడా మీరు ఈ సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. సో 5th వన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఆర్ సోషల్ మీడియా సర్టిఫికేషన్ అనమాట. సో ఈ సర్టిఫికేషన్స్లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే లైక్ బేసిక్స్ ఆఫ్ SEO, ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్. సో ఇవి మీరు నేర్చుకుంటారు. అండ్ వీటిని మీరు ఎలా యూజ్ చేయాలి, లైక్ డిఫరెంట్ టూల్స్ వాడి, లైక్ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, క్యాన్వా, అండ్ హౌ టు గ్రో అండ్ ఎంగేజ్. సో బేసికలీ మీరు ఒక బ్రాండ్ ఏదైనా ప్రమోట్ చేయడం కానీ వీటికి హెల్ప్ అవుతుంది అనమాట ఇవన్నీ. సో మీకు వచ్చే జాబ్స్ ఎలా ఉంటాయంటే సోషల్ మీడియా అసిస్టెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ అండ్ ఫ్రీలాన్స్ కంటెంట్ క్రియేటర్. సో ఇవైతే మీ జాబ్ రోల్స్ ఉంటాయి అనమాట. అండ్ వీటికి పే రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు పే రేంజ్ అనేది స్టార్టింగే $30 ఉంటుంది అనమాట పర్ అవర్. $30 నుంచి $60 పర్ అవర్ కూడా ఉంది. సో చాలా డిమాండ్ ఉంటుంది, చాలా స్కిల్స్ కూడా ఉండాలి దీనికి. సో ఇది మీరు ఎక్కడ తెచ్చుకోవచ్చు అంటే గూగుల్ డిజిటల్ గ్యారేజ్ నుంచి తెచ్చుకోవచ్చు, అండ్ మెటా బ్లూ ప్రింట్ నుంచి తెచ్చుకోవచ్చు, అండ్ ఆల్సో హబ్స్పాట్ అకాడమీ. సో ఈ సర్టిఫికేషన్ చేయడానికి అయితే కాస్ట్ ఏం లేదు, మీరు ఫ్రీగా చేసేయచ్చు ఇది. సో ఇది ఒక బెనిఫిట్ ఈ సర్టిఫికేషన్స్. సో 6th సర్టిఫికేషన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆఫీస్ స్కిల్ సర్టిఫికేషన్ అనమాట. సో ఈ సర్టిఫికేషన్స్లో మీరు ఏం నేర్చుకుంటారంటే లైక్ ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి, అండ్ డేటా ఎంట్రీ, స్ప్రెడ్షీట్ ఆటోమేషన్, అండ్ ఆల్సో బేసిక్ అడ్మిన్ టూల్స్ లైక్ అవుట్లుక్, వర్డ్ అండ్ క్యాలెండర్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ ఈ సర్టిఫికేషన్స్లో మీకు నేర్పిస్తారు అనమాట. సో ఈ సర్టిఫికేషన్ చేస్తే మీకు జాబ్స్ ఎలా ఉంటాయంటే అడ్మిన్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆల్సో ఆఫీస్ రిసెప్షనిస్ట్. సో ఇవైతే మీ జాబ్ రోల్స్ ఉంటాయి అనమాట. అండ్ వీటి పే రేంజ్ వచ్చేసి $28 నుంచి $50 పర్ అవర్ వరకు ఉంది. అండ్ ఈ సర్టిఫికేషన్ చేయడానికి సేమ్ $50 నుంచి $150 కాస్ట్ అయితే మీకు అవుతుంది అనమాట. అండ్ ఈ సర్టిఫికేషన్ ఎక్కడ తెచ్చుకోవచ్చు అంటే లైక్ కోర్సెరాలో తెచ్చుకోవచ్చు, అండ్ ఆల్సో లింక్డ్ఇన్ లెర్నింగ్ ఆర్ యూడెమీ ఈ వీటిలో నుంచి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఉన్నా కూడా ఈ వర్డ్ ఇవన్నీ స్కిల్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. ఉన్నా కూడా ఈ సర్టిఫికేషన్ అనేది మీరు పెట్టుకోవాలి, ఎందుకంటే మీరు చూపించడానికి అదొక బాగుంటుంది అనమాట సర్టిఫికేషన్ చూపించడానికి. సో 7th సర్టిఫికేషన్ వచ్చేసి గూగుల్ IT సపోర్ట్ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్కి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఈ సర్టిఫికేట్లో మీరు ఏమేమి నేర్చుకుంటారంటే లైక్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆల్సో ట్రబుల్ షూటింగ్ అండ్ లైనక్స్ బేసిక్స్ నేర్చుకుంటారు, అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటారు, అండ్ ఆల్సో సెక్యూరిటీ, అండ్ ఆల్సో కొన్ని హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ విత్ హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ అనేది మీరు నేర్చుకుంటారు అనమాట. సో డెఫినెట్లీ మొత్తం సాఫ్ట్వేర్ సైడ్ అనమాట ఇది. అండ్ మీకు ఎలాంటి జాబ్స్ వస్తాయంటే IT హెల్ప్ డెస్క్ అసిస్టెంట్ అండ్ టెక్ సపోర్ట్ ఇంటర్న్ అండ్ ఆల్సో జూనియర్ IT సపోర్ట్. సో ఇలాంటి జాబ్స్ అయితే మీకు వస్తాయి ఈ సర్టిఫికేషన్ ఉంటే. అండ్ వీటి పే రేంజ్ వచ్చేసి $30 నుంచి $60 పర్ అవర్ వరకు ఉంటుంది అనమాట. అండ్ ఈ సర్టిఫికేషన్ చేయడానికి మీకు టైం పీరియడ్ వచ్చేసి లైక్ 6 months పడుతుంది, లేదు త్వరగా కూడా చేయొచ్చు, మీకు లైక్ 2 monthsలో కూడా అయిపోగొట్టవచ్చు మీరు ఫాస్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే. అండ్ ఈ సర్టిఫికేషన్ అనేది మీరు ఎక్కడ చేసుకోవచ్చు అంటే కోర్సెరాలో చేసుకోవచ్చు అనమాట, గూగుల్ IT సపోర్ట్ ఆన్ కోర్సెరా. సో నేను ఇచ్చే టిప్ ఏంటి అంటే బేసికలీ ఈ సర్టిఫికేషన్స్ అన్నీ చూసారు కదా, మీకు అనేది ఒక మినిమం ఐడియా అనేది వచ్చి ఉంటుంది. సో బేసికలీ మీరు ఏం చేస్తారంటే ఒక సర్టిఫికేషన్స్ చేయకుండా కంబైన్డ్గా చేయండి. ఎందుకు కంబైన్డ్గా ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీ ఒక చోట మీకు కెఫే పని ఉంది అండ్ ఆల్సో బార్ పని కూడా ఉంది అనుకుందాం. సో మీరు ఆ 2 jobs ఉన్నప్పుడు మీకు ఆ 2 certifications ఉంటే మీకు డెఫినెట్లీ ఆ జాబ్ రావడానికి హై డిమాండ్ ఉంటుంది అనమాట.
లేదు అంటే ఇప్పుడు ఒకటే సర్టిఫికేషన్ ఉంటే ఇంకొక జాబ్కి ఎలాగో వేరే వాళ్ళని తీసుకోవాలి కాబట్టి రెండు మీ దగ్గర ఉంటాయి. సో మీకే వచ్చేలా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను లైక్ ఎగ్జాంపుల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఎస్ఏ ప్లస్ బరిస్తా కనుక చేస్తే మీరు కెఫే అండ్ బార్ రోల్స్లో మీకు జాబ్స్ వస్తాయి అనమాట. అండ్ ఫస్ట్ ఎయిడ్ ప్లస్ అడ్మిన్ చేస్తే మీరు స్కూల్లో కానీ ఆర్ యూనివర్సిటీస్లో కానీ రిసెప్షన్ జాబ్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి అనమాట. అండ్ ఎక్సెల్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ కలిపి చేస్తే మీకు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేది బాగా వస్తాయి అనమాట. సో ఇలా కంబైన్డ్గా చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. సో చూసారు కదా మామ మీరు సర్టిఫికేషన్స్ అనేది. సో ఈ సర్టిఫికేషన్ అనేది చాలా అసలు లైట్ తీసుకోకండి, ఎందుకంటే ఈ సర్టిఫికేషన్స్ అనేది చాలా బూస్ట్ చేస్తాయి అనమాట మీ రెజ్యూమేని. ఆబ్వియస్లీ మీరు రెజ్యూమే త్రూ అప్లై చేయాలి కాబట్టి ఈ సర్టిఫికేషన్స్ అనేది మీ రెజ్యూమేలో ఉంటే చాలా మీకు కాల్స్ చేయడానికి చాలా హై ఉంటుంది అనమాట ఛాన్స్. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక $50 150 అన్న స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసినా మీకు రాను చాలా వస్తాయి అనమాట, ఎందుకంటే హై పేయింగ్ జాబ్స్ కాబట్టి. లేదు అంటే మీరు బయట ఎక్కడ చూసుకున్నా మీకు మినిమం 24 లేదు ఇంకా తక్కువ కూడా ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ ఇలా హై పేయింగ్ జాబ్స్ అనేది జస్ట్ 10%. సో మీరు లైట్ తీసుకోకూడదని మీకు ఈ అవేర్నెస్ ఇద్దామని నేను ఈ సర్టిఫికేషన్ గురించి చేశాను అనమాట. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో మీరు అడగండి నన్ను, నేను డెఫినెట్లీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు డెఫినెట్లీ నచ్చుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతవరకు చూసారు కాబట్టి మీకు డెఫినెట్లీ నచ్చుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, సో దట్ మీకు రాను ఇంకా హెల్ప్ఫుల్ వీడియోస్ వస్తాయి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అని ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగవచ్చు, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో సీ యూ ఆల్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.